ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో మంత్రివర్గ సభ్యులు సమావేశమవుతారు. డ్రోన్ పాలసీపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. పలు సంస్థలకు భూ కేటాయింపులపై చర్చించి సముచిత నిర్ణయం తీసుకుంటారు. రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులపై చర్చిస్తారు. ముఖ్యమైనటువంటి పనులకు ఆమోదముద్ర వేస్తారు. డీటెయిల్స్ మనకు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఇవాళ సాయంత్రం జరగబోయే ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఏ అంశాలు చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది? జోస్నా, ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతుంది సచివాలయంలో. అయితే ప్రధానంగా ఈ సమావేశంలో పలు సంస్థలకు సంబంధించి భూ కేటాయింపుల విషయంలో చర్చ జరుగుతుంది. రాజధాని అమరావతిలో పనుల ఆమోదం ముద్ర వేసేందుకు కూడా ఈ కేబినెట్ లో పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుంది. డ్రోన్ పాలసీ అభివృద్ధిపై కూడా రాజధానిలో డ్రోన్ పాలసీ అభివృద్ధి పై కూడా చర్చ కొనసాగుతుంది ఈ కేబినెట్ సమావేశంలో. ముఖ్యంగా వీటన్నిటితో పాటు రాజధాని అభివృద్ధి అంశాలతో పాటు ఏదైతే ఈ రోజు సింగపూర్ కంపెనీలు రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర రాజధానిలో నిర్మాణాలకు పార్ట్నర్షిప్ గా వచ్చాయో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఆ సంస్థకి ఇవ్వాల్సిన గౌరవం, అదేవిధంగా ఆ సంస్థ ప్రతినిధులతో ముందుగా చర్చించిన తర్వాత కేబినెట్ సమావేశం జరుగుతుంది కాబట్టి ఆ సంస్థ ఏ అంశాల మీద చర్చించారు, ఆ చర్చించిన అంశాలను ఇంప్లిమెంట్ చేయాలంటే ఏపీ ప్రభుత్వంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంది, వీటన్నిటి అంశాల మీద కూడా ఈ రోజు కేబినెట్ సమావేశంలో చర్చ జరుగుతుంది. జోస్నా. రైట్ రాజేష్.